జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిమ్మ తిరిగే ప్లాన్లు అమలు చేయబోతున్నాడా? షాకింగ్ వ్యూహాలకు తెరతీయబోతున్నాడా? 2019 ఎన్నికల కోసం పవన్ చేయబోతున్న క్లైమాక్స్ సీన్ ఏంటి? రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ భారీ కసరత్తులకు దిగినట్టే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఏపీ అంతటా సర్వేలు చేస్తూ జనాల నాడిని పడుతూ 2019 ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించేందుకు పవన్ భారీ వ్యూహాలే అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపాలని పవన్ భావిస్తున్నాడు. అయితే జనసేన పార్టీపై ప్రజల అభిప్రాయం ఏంటి? ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు? వారు ఏం కోరుకుంటున్నారు? ఈ విషయాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేసేందుకు జనసేన నడుం బిగించింది. ఇటీవలే ఓ సర్వే చేశామని, తమకు 13 జిల్లాల్లో 57 నుంచి 62 స్థానాలు వస్తాయని తేలిందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి దిలీప్ సుంకర తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అవే ఫలితాలు వస్తాయన్నారు. అయితే పొత్తు విషయంలో కూడా జనసేన ఓ క్లారిటీకి వచ్చినట్టే తెలుస్తోంది. జాతీయ పార్టీలతోనే తాము పొత్తును కాదనుకున్నామని, అయితే ప్రాంతీయ పార్టీలతోనూ పొత్తుకు ప్రయత్నాలు చేస్తామనుకోవడం తప్పేనని జనసేన నేతలు చెబుతున్నారు. 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల క్లైమాక్స్ సమయంలోనే పొత్తుల విషయం ఆలోచించాలని జనసేన భావిస్తోంది. అప్పటి వరకు తమ పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాలను ఆధారం చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని పవన్ అనుకుంటున్నాడట. మొత్తానికి పక్కా వ్యూహంతో వెళ్తున్న పవన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ సంచలనానికి తెర తీస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.